డ్రోన్లతో వరి చేనుకు మందు పిచికారి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని యమ్నాన్పల్లి గ్రామానికి చెందిన రైతు గౌని శ్రీనివాస్ 7 ఎకరాల వరి వేశాడు. వరి పంటకు మందు పిచికారీ చేసేందుకు కూలీలు దొరకక రైతు ఇబ్బంది పడుతున్న తరుణంలో గ్రోమోర్ సెంటర్ వారిని సంప్రదించగా డ్రోన్లతో పంటకు మందు పిచికారీ చేయవచ్చు అని తెలిపారు. నేటి ఆధునిక పద్ధతులతో డ్రోన్ల సహాయంతో వరి చేను మందు పిచికారీ చేయడం వల్ల మందు డోస్ మంచిగా పడుతుందని ఆలోచించిన రైతు తన వరి పంటకు డ్రోన్ల సహాయంతో మందు పిచికారీ చేయించాడు. గ్రోమోర్ సెంటర్ వారు ఎకరాకు 350 రూపాయల ప్రకారం తీసుకుంటున్నారు. మందు కొట్టాలంటే ట్రాక్టర్ ఎకరాకు 800 రూపాయలు, 3 కూలీలు అవసరం. ఈ డ్రోన్ ద్వారా 10 నిమిషాల లోపే ఎకరాకు మందు పిచికారీ చేయవచ్చు. రైతులకు చాలా మేలు జరుగుతుంది. లేబర్ ఛార్జ్ కూడా తగ్గుతుందని రైతు గౌని శ్రీనివాస్ తెలిపారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం యమ్నాన్పల్లి గ్రామం. నా పేరు గౌని శ్రీనివాస్. ఈరోజు వరిసేను 7 ఎకరాలు డ్రోన్ ద్వారా మందు పిచికారి చేయడం జరిగింది. ఈ గ్రోమోర్ సెంటర్ వారు డ్రోన్ తెచ్చారు. ఇది రైతు తీసుకోవాలంటే 12 లక్షలు అవుతుంది. ఈరోజు గ్రోమోర్ సెంటర్ వారు ఎకరాకు 350 రూపాయలు తీసుకొని డ్రోన్ ద్వారా మందు పిచికారి చేస్తున్నాము. ఈ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల, మందు పిచికారి కొట్టడం వల్ల రైతుకు మంచి లాభము. ఎందుకొరకంటే క్వాంటిటీ కూడా కరెక్ట్, మందు క్వాంటిటీ కరెక్ట్గా వరిసేనుకు పడుతుంది. కాబట్టి 7 ఎకరాలు ఒక 20 నిమిషాల్లోనే 7 ఎకరాలు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు రైతులకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ డ్రోన్ పల్లెల్లో ఇప్పుడిప్పుడే వచ్చింది. కాబట్టి ఈ రైతు ఈ మందు పిచికారి చేసుకోవాలంటే ఒక ట్రాక్టర్ అవసరము. 500 లీటర్లతో ఒక పైపు, పెద్ద పైపు తీసుకొని 3 లేబర్ అవసరము. కాబట్టి అంత ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల రైతు టైం సేవ్ అవుతుంది, మందు కూడా క్వాంటిటీకి పడుతుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ డ్రోన్లను రైతులకు ఫ్రీగా సబ్సిడీ ఇచ్చినట్లయితే, 90% సబ్సిడీ ఇచ్చినట్లయితే రైతులందరూ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతులపై దృష్టి పెట్టి రైతుల గురించి ఆలోచించి ఈ డ్రోన్లను 90% రైతులకు ఇచ్చినట్లయితే రైతులు కూడా చాలా సంతోషపడతారని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను.